brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టీటీడీ ఉద్యోగుల్లో 1000 మంది అన్య మతస్థులు ఉన్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలతోటి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. భూమన వ్యాఖ్యలకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగుల ఇంటింటి సర్వేకు ప్రతిపాదన తీసుకొస్తాం, అన్య మతస్థుల ఉద్యోగుల తొలగింపుకు భూమన సహకరిస్తారా అని సవాల్ విసిరారు భానుప్రకాష్ రెడ్డి. టీటీడీలో 22 మంది అన్య మతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి 1000 మంది అన్య మతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా? ఆలయ ప్రతిష్ట మంటగలపాలి, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంటగలపాలి. ఈ ఆలయానికి పెరుగుతున్నటువంటి అత్యంత జనాదరణ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలా అన్నటువంటి వెనుక మీ భావజాలం ఏమన్నా పనిచేస్తున్నదా అని అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యం ఏలింది. హిందూ దేవతా విగ్రహాలు, పవిత్ర రథాలు, హిందూ దేవత గుళ్ళుపై దాడులు జరిగాయి. ఒక నాస్తికుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించారు. 2019 నుంచి 24 వరకు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టు విధంగా భారీ అవినీతికి టీటీడీని అడ్డం పెట్టుకుని చేసినటువంటి సందర్భాలు టీటీడీలో ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీరు సిద్ధమా? ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్ధమా? అక్కడ కానీ అన్యమతానికి సంబంధించిన చిత్రపటాలు కానీ సాహిత్యం కానీ ఉంటే వారిని అక్కడి నుంచి తొలగించేదానికి మీరు అంగీకరిస్తారని చెప్పి నేను బహిరంగంగా వారికి సవాల్ విసురుతున్నాను.